చాలామంది అంటారు నా కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నాకు దైవజనుడు తెలుసు, పేరు వద్దులే కానీ, ఆయన అస్తమాటగా అంటాడు నా ప్రేయర్ సపోర్ట్ ఆయన, నా ప్రేయర్ సపోర్ట్ ఆయన అంటున్నాడు. ఆయన నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, నాకు అంతా అప్పుడు తెలియదులేండి, కొత్త ఆత్మీయ జీవితంలో కొత్త. నేను అంటే అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నాం, తప్పటి అడుగులు. ఆత్మీయ జీవితంలో ప్రారంభ దినాలు అలాగుండే ఉండంటే ఎవరేం చెప్తుంది వినేసేవాడు తెలియక. అంటే ఇప్పుడు వింటాను అనుకోండి, అది ఏది మంచి ఏది చెడో తీసుకుంటా అంతవరకు. ఇప్పుడు అంత దేవుడు కొంచెం వివేకం అంత ఇచ్చాడని చెప్పను. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఇది మంచిది, ఓకే ఇది మనం తీసుకోవచ్చు, ఇది క్షేమం, ఇది మనకు మన క్షేమం కాదు, ఇది మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరం కాదు, సో ఇక్కడ దీన్ని ఆపేద్దాం అనే పరిస్థితి ఉంటుంది. ఆ దైవజనుడు అంటున్నాడు, మళ్ళీ దైవజనుడు ఆయన బిజియెస్ట్ దైవజనుడు ఆయన అంటున్నాడు నా ప్రేయర్ సపోర్ట్ ఆయన, నాకు ఏళ్ళ సపోర్ట్ ఆల్ సపోర్ట్ అంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒకసారి మెసేజ్ పెట్టా, సార్ మీరు దేవునితో వ్యక్తిగతంగా ఉంటున్నారా అని అడిగితే ఆయన పెట్టిన సమాధానం ఏంటి తెలుసా? ఐఎమ్ సో బిజీ రాజా, ఐఎమ్ సో బిజీ విత్ మై మినిస్ట్రీ, ఐఎమ్ సో బిజీ విత్ మై మిషన్, ఐఎమ్ సో బిజీ ఆన్ మై జర్నీస్, ఐఎమ్ సో బిజీ ఆన్ మై ప్రీచింగ్స్ అండ్ టీచింగ్స్. ఇదే అన్నాడు ఆయన. నేను చాలా విరామం లేనటువంటి పరిచర్య ప్రయాణాల్లో నేను ఉంటున్నాను, విరామం లేనటువంటి ప్రసంగాలు నేను చేస్తున్నాను, విరామం లేనటువంటి పరిస్థితుల్లో దేవుని పని చేస్తున్నాను. అంటే అది దేవునితో ఉన్నట్టు కాదని. అంటే ఆయన చూడండి, ఆయన ఆలోచనలు అన్నీ ఎట్లా ఉన్నాయి. శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చారంట, నీ నామములో మేము దెయ్యాలు వెలగొట్టలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా, నీ నామంలో స్వస్థతలు చేయలేదా, నీ నామంలో చచ్చిన వాళ్ళు లేపలేదా అని అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు వీటి యందు సంతోషిస్తున్నారా? జీవగ్రంథంలో మీ పేరు లెక్కించబడిందని సంతోషించండి ముందు. చాలా మందికి మినిస్ట్రీలోనే సంతోషం, అబ్బా జనాలు ఎంతమంది వస్తున్నారు, మీటింగ్కి ఎంతమంది వస్తున్నారు, అబ్బా నా పెద్ద మందిరం ఉన్నది, చాలా సంతోషం. కానీ వాటి యందు కాదు నీ సంతోషం, ఎల్లప్పుడూ మీరు సంతోషించాలి. అంత మాత్రమే కాదు, ఎడతెగక ప్రార్థించండి. ఈ కృప కలిగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు.